యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో. ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నాయాశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. నాయాశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. మేఘములపై యేసు ఊరాతో నన్ను పిలచే ఆ దినము ఎప్పుడొచ్చునో. మేఘములపై యేసు ఊరాతో నన్ను పిలచే ఆ దినము ఎప్పుడొచ్చునో. ధరణిలో నా యాత్ర ముగించినే పరమ గురి చేరే దినమెప్పుడో. ధరణిలో నా యాత్ర ముగించినే పరమ గురి చేరే దినమెప్పుడో. బంగారు వీధులలో ఆనందముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. బంగారు వీధులలో ఆనందముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. 12 గుమ్మముల పట్టణములో నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో. 12 గుమ్మముల పట్టణములో నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో. జీవావృక్ష ఫలము ఎన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడో. జీవావృక్ష ఫలము ఎన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడో. జీవాజల నది నీరు అనివి తీరా త్రాగే దినమెప్పుడు నేర్చుతునో. జీవాజల నది నీరు అనివి తీరా త్రాగే దినమెప్పుడు నేర్చుతునో. ప్రభువునందు ప్రియమైనటువంటి శ్రోతలకు క్రీస్తుయేసు శ్రేష్టమైన నామంలో వందన శుభములు. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈ సమయంలో దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రభువు చూపిన ఆ శ్రేష్టమైన ప్రేమను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక చక్కటి మాట మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభువారు పలికిన ఒక చక్కటి మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. 27వ వచనం, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు
మూరెడెక్కువ చేసుకొనగలడు. దేవుని శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానించబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడా, కనికరి సంపన్నుడా, పరిశుద్ధుడా, యేసునాథుడా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని గూర్చి చింతించుతున్న గొప్ప దేవుడవు నీవు. మమ్మల్ని అయితే ప్రత్యేకపరిచి మమ్మల్ని గూర్చి చింతించే గొప్ప దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికి, మాకు జ్ఞానం చెప్పి బోధించే గొప్ప బోధకుని ఆశ్రయించడానికి కృప చూపినందుకై స్తోత్రాలు. వినుచున్న మా ప్రియులను ఆశీర్వదించండి. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఒక్కొక్కరి మీద మీ దయగలిగిన హస్తం ఉంచండి. మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తోత్రించి పూజించున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఈ వాక్యాన్ని మీరు విని, ఈ వాక్యాన్ని ఆశ్రయించి, ఈ వాక్యంతోనే మీరు వర్ధిల్లాలని, ఈ వాక్యం మీదనే మీరు స్థిరపరచబడాలని, వాక్యాన్ని ఆధారం చేసుకోవాలని క్రీస్తునందు ప్రేమతో మిమ్మను కోరుతున్నాను. యేసు ప్రభు వారు చెప్పిన మాట, చింతించకుడి. మీ ప్రాణమును గురించి చింతించొద్దు, మీ దేహాన్ని గురించి చింతించొద్దు. మీరు చింతించుట వలన ఎవడు తన ఎత్తును మూరెడెక్కువ చేసుకోగలడో యేసు ప్రభు వారు వేసిన ప్రశ్న. బైబిల్ చెప్పే అద్భుతమైన మాట ఏమిటంటే, చింతించకండి. కారణం ఏమిటంటే, మీరు చింతించటం వల్ల మీకు నష్టం. ఈ రోజుల్లో చాలామంది సమస్యల చేత బాధించబడుతూ ఆలోచించి 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 పిచ్చోళ్ళుగా మారేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆలోచించి ఆలోచించి తమకు తామే హాని చేసుకునే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. సమస్యల మీద మనసు పెట్టి, సమస్యలకు భయపడి, సమస్యల నుంచి పారిపోవటానికి ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, పారిపోయేవాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథం చెప్పే అద్భుతమైన మాట, యేసుక్రీస్తు నాథుడు చెప్పే శ్రేష్టమైన మాట, నీవు చింతించొద్దు. అపోస్తులైన పేతురు మాట్లాడుతూ 5వ అధ్యాయం 6వ వచనంలో ఇట్లా మాట్లాడతాడు, ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చాలా జాగ్రత్తగా గమనించండి. నిన్ను గూర్చి నీ దేవుడు చింతిస్తున్నాడు. నిన్ను గూర్చి నీ దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఓ పిల్లవాడిని గూర్చి తండ్రి ఎట్లా ఆలోచన చేస్తాడో అట్లు నీ దేవుడు నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. నీవు చింతించాల్సిన అవసరం లేదు. రేపటి దినం రేపటిని గురించి చింతిస్తుంది, నువ్వు చింతించొద్దు. ఈ సర్వ సృష్టిలో సకల పక్షులు, జంతువులు ఏటికి చింత లేదండి. ఒక్క మనుషుడు మాత్రం చింతిస్తున్నాడు. ఎంత చింత అంటే, వాళ్ళ ప్రాణాన్ని గురించిన చింత, వాళ్ళ భవిష్యత్తును గురించిన చింత, వాళ్ళ హోదాలను గురించిన చింత, వారి పిల్లలను గురించిన చింత. చింతలతో నిండిపోయాడు మానవుడు, ఆలోచనతో నిండిపోయాడు మానవుడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మీ ప్రాణాన్ని గురించి చింతించొద్దు, మీ దేహాన్ని గురించి చింతించొద్దు, రేపటిని గురించి చింతించొద్దు. కారణం ఏమిటంటే, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి. ప్రభునందు ప్రియులారా, నీ దేవుడు మహోన్నతుడు. నీ ప్రాణాన్ని కాపాడే దేవుడు, అద్భుతమైన దేవుడు. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని కాపాడతాడు. కరుణా కటాక్షాల చేత నిన్ను కరుణిస్తాడు యేసుక్రీస్తు నాథుడు. ఈ సందర్భంగా ఒక చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి ముందు అగ్నిగుండం 7 చేయబడిన సందర్భంలో రాజు వారిని హెచ్చరిస్తాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చెబుతారు, నెబుకద్నెజరు, ఇందును గురించి మాకు చింత లేదు, మా ప్రాణాలను గురించిన చింత మాకు లేదు. సోదరుడా, సోదరి, దేవునిని ప్రక్కన పెట్టి నువ్వు దేని గురించి చింతిస్తున్నావో అది నీ పాలిట భయంకరమైనటువంటి వేదనకి, దిగులుకి, భయానికి కారణమవుతుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చెప్పిన మాట, మాకు చింత లేదు, మేము సేవించే దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండం నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ దేవుడు సమర్థుడు. నీ ప్రాణాన్ని రక్షించగలిగిన దేవుడు ఆయనే. నీ పిల్లల్ని రక్షించగలిగిన వాడు ఆయనే. నీ భవిష్యత్తుని ఆశీర్వదించగలిగిన వాడు ఆయనే. నీకు కావలసినవి అనుగ్రహించగలిగిన వాడు ఆయనే. ఆయన్ని ఆశ్రయిస్తే చాలు. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అంటూ, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను,
కృపాక్షేమములే నా వెంట వచ్చును. ప్రభునందు ప్రియులారా, నీవు దేవుని వెంట నడిస్తే నీ వెంట నీకు కావలసినవన్నీ వచ్చేస్తాయి. నీవు దేవుని వెంట నడిస్తే, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటే, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని వెంబడిస్తే నీకు కావలసినవన్నీ వాటంతటా అవే వస్తాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెబుతారు 37వ వచనంలో, నాకంటే తన తల్లినైనను తండ్రినైనను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. నాకంటే తన ప్రాణమును ప్రేమించేవాడు పాత్రుడు కాడు. దేవుని కంటే నీ ప్రాణాన్ని ప్రేమిస్తున్నావేమో జాగ్రత్త. దేవుని కంటే నీ తల్లిదండ్రులను, నీ భార్య బిడ్డలను, నీ బంధువులను ప్రేమిస్తున్నావేమో జాగ్రత్త, పోగొట్టుకుంటావు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు సుమా. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమిస్తావో నీ బాధకు, నీ దుఃఖానికి వారే కారణం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారి ప్రాణాన్ని ప్రేమించలేదు, చింతించలేదు, ఆలోచించలేదు. మేము సేవించే దేవుడు సమర్థుడు. ప్రాణం పోయినా పర్లేదు, ఈ శరీరం కాలిపోయినా పర్లేదు. రాజాజ్ఞను వ్యర్థపరిచి అగ్నిగుండంలోకి వెళ్ళారు. ఏ ప్రాణంనైతే ప్రభువు కోసం పోగొట్టుకోవాలనుకున్నారో ఆ ప్రాణాన్ని ప్రభువు కాపాడాడు, ఆ అగ్నిగుండాన్ని చల్లార్చాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని కొరకు నీ ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటే, నీ ఆస్తులు పోగొట్టుకోవాలనుకుంటే, నువ్వు స్వార్థ కొరకు, ప్రభువు కొరకు ఏమి నష్టపోతావో అది నూరంతలుగా నువ్వు సంపాదించుకుంటావు. నూరంతలుగా పరలోకంలో నువ్వు సంపాదించుకుంటావు. నీ ప్రాణం కోసం, నీ దేహం కోసం ఆలోచించి ఇక్కడ ఏం సమకూర్చుకుంటావో అదంతా నష్టమే. లాభంగా తాత్కాలికంగా కనబడుతుంది కానీ భవిష్యత్తు నష్టం అది. ప్రభువు కోసం ఏం నష్టపోతావో అది నీ భవిష్యత్తు లాభం. నూరంతలు సంపాదించుకుంటావు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళు ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. అందుకే వాళ్ళు ఏం చింతించలేదు. మా దేవుడు సమర్థుడు. అబ్రహాము తన కుమారుని ప్రాణం ఇచ్చుటకు వెనుకాడలేదు. అబ్రహాము తన దేశాన్ని, తన రక్త బంధువులను విడుచుటకు వెనకాడలేదు. ప్రభు మాటకు లోబడ్డాడు, ఏమి చింతించలేదు. ప్రభు ఎక్కడికి పొమ్మన్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు. దేన్ని విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టేశాడు. నీ జీవితంలో దేవునికి ఆయాస్కరమైనవి విడిచిపెట్టే అనుభవం ఉందా? ప్రభు నాకివ్వు, నువ్వు ప్రేమించేదాన్ని నాకు ఇచ్చేసేయి. నీవు ప్రేమించేవాడు, నీకొక్కడైనవాడు నాకు ఇచ్చేసేయి. ఇచ్చేసావా? అబ్రహాం ఆలోచించలేదు. ఈవెన్ తన భార్యతో కూడా మాట్లాడలేదు. ఒకవేళ ఆమెతో ఆలోచన చేసి ఉంటే తన కుమారుని ఇచ్చిండువాడు కాదు. సోదరుడా, దేవుడు నిన్ను అడిగేవి దేవునికి ఇస్తున్నావా? ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తే నష్టపోతావు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేవునికి ఇచ్చుటకు వెనకాడలేదు, ఆలోచించలేదు. ఏలియా అహాబు రాజు ఎదురు నిలబడి 3.5 సంవత్సరాలు వర్షం రాదు అని చెప్పి కరువును ప్రకటించాడు. ఈ సందర్భంలో ఏలియా తన ప్రాణాన్ని గురించి ఆలోచించలేదు, తన భోజనం గురించి ఆలోచించలేదు, తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. దేవుడే ఆలోచన చేశాడు. దేవుడే ఆలోచించాడు. ఏలియా, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు. అబ్రహాము, అదిగో ఆ పొదలో పొట్టేలు చిక్కుకొని ఉంది, తీసుకొచ్చి ఇచ్చేసేయి. ఏలియా, అదిగో కేరీతు వాగు దగ్గర నీళ్లున్నాయి, కాకుల చేత నేను భోజనం పెడతాను. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి పాలు తేనెలు ప్రవహించే కానానుకు ప్రయాణమైనప్పుడు 5 లక్షల మంది పైచిలుకు ఇశ్రాయేలీలు బయలుదేరినప్పుడు 5 లక్షల మంది కంటే ఎక్కువ మందిని పోషించిన అద్భుతమైన దేవుడు మన్నా చేత, అద్భుతమైనటువంటి మన్నా చేత పోషించిన దేవుడు. నీకు కావలసిన భోజనం, నీకు కావలసిన నీళ్లు నీ ప్రభువు చూసుకుంటాడు. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. నీవు ఆయన మీద ఆధారపడు. నీ సొంత ఆలోచనతో అడుగులు వేయబాకు, నష్టపోతావు. నిన్ను గూర్చి నీ దేవుడు చింతిస్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ, ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. నీ దేవుని మీద నీ చింత వేయాలి, నీ మీద కాదు, మనుషుల మీద కాదు. నీ దేవుడు మహోన్నతుడు, ఆయనకు సాటి మరొకడు లేడు. అబ్రహాము చింతించలేదు, ఏలియా చింతించలేదు, దావీదు చింతించలేదు, సింహం వచ్చినప్పుడు చింతించలేదు,
ఎలుగుబంటి వచ్చినప్పుడు చింతించలేదు, చివరకు గొల్యాతు వచ్చినప్పుడు కూడా చింతించలేదండి. నా దేవుడు ఎలుగుబంటి బలం నుండి రక్షించాడు, సింహం బలం నుండి రక్షించాడు, గొల్యాతు నుండి కూడా రక్షించేవాడు నా దేవుడే. ఆయన ఆలోచించుకుంటాడు. ఏం ఆలోచించకుండా యుద్ధం యెహోవాదే. దేవుని ఆశ్రయించాడు, దేవుని అద్భుతమైనటువంటి జయాన్ని పొందాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు ఎట్లున్నావు ఆలోచిస్తున్నావా? బైబిల్ చెప్పే మాట, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక చింతించకండి, చింతించొద్దు. మీరు శ్రేష్ఠులు. ప్రభువును ఆశ్రయించిన నీవు శ్రేష్టమైన వ్యక్తివి. ఇంకా నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. నీ ప్రాణాన్ని గురించి చింతించాల్సిన అవసరం లేదు, నీ దేహాన్ని గురించి చింతించాల్సిన అవసరం లేదు, నీ భవిష్యత్తును గురించి చింతించాల్సిన అవసరం లేదు. నీ దేవుడే చూసుకుంటాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి. చాలామందికి వారి జీవితాల్లో పిల్లలను గురించిన చింత, వారి భవిష్యత్తును గురించిన చింత, వీళ్ళు కృంగిపోతూ ఉంటారు. నీ దేవుని మీద ఆధారపడు, నీ దేవునికి అప్పగించు. నీ పిల్లల భవిష్యత్, నీ భవిష్యత్, నీ దేవుణ్ణి నమ్ము. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పేరు అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రభునందు ప్రియులారా, నీ దేవుని నమ్మి నీ భవిష్యత్తు నీ దేవుని చేతిలో పెట్టు. ఏం ఆలోచించొద్దు. నీకు ఉద్యోగం పోయిందా, అనారోగ్యంగా ఉన్నావా, దిగులతో ఉన్నావా, మనుషులు పెట్టే నిందలతో సతమతం అయిపోతున్నావా, అన్యాయపు నిందలతో బాధతో కృంగిపోతున్నావా? నేడే యేసుక్రీస్తును ఆశ్రయించు. యేసుక్రీస్తు పాదములద్ద నీ భవిష్యత్తును పెట్టు. ఆయన మీద ఆధారపడు. నిన్ను నీవు ఆయనకి అప్పగించుకో, సమర్పించుకో. ప్రభువా, ఈ క్షణం నుంచి నా జీవితం నీకు సమర్పిస్తున్నానయ్యా. నన్ను పాలించు, నన్ను పోషించు, నా భవిష్యత్తు, నా సర్వం నీవేనయ్యా. నిన్నెరిగిన దేవుడు, నీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు, నీవేం తినాలో, ఏం కట్టుకోవాలో, ఎక్కడ నివాసం చేయాలో ఎరిగిన దేవుడు. భయపడకో. అబ్రహాము దేవుని నమ్మాడు, విడిచిపెట్టమన్న స్థలాన్ని విడిచిపెట్టాడు, దేవునికి ఇవ్వమన్న వాటిని ఇచ్చేశాడు. దేవుణ్ణి ప్రేమించే అనుభవం ఉంటే దేవుడు చెప్పిన మాట నువ్వు చేస్తావు. చింతించొద్దు, ఏం చింతించొద్దు. నీ దేవుడు సర్వోన్నతుడు, నీ దేవుడు మహోన్నతుడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలడు. నా జీవితంలో ఎక్కడో రాలిపోవాల్సిన పరిస్థితిలో నన్ను గురించి చింతించిన దేవుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను రక్షించాడు, నన్ను అద్భుతంగా ఆదుకున్నాడు. దిక్కులేని నాకు దిక్కయ్యాడు. నా దేవుని ఆశ్రయించిన కారణంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. నిన్ను గురించి ఆలోచిస్తున్న దేవుడు, నీ భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్న దేవుడు, నీ కొరకు గొప్ప రహస్యాలు, నీ కొరకు గొప్ప ధన్యతలు దాచి ఉంచాడు. ఆయన ఆశ్రయిస్తే చాలు, దాచి ఉంచిన ధన్యతలు నీకు ఇస్తాడు, దాచి ఉంచిన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. కీర్తనలు 31వ అధ్యాయం 19వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట తను ఆశ్రయించే వారి కొరకు ఆయన సిద్ధం చేసిన మేలు ఎంతో గొప్పది. ఆయన గొప్ప గొప్ప వాటిని దాచి ఉంచాడు నీ కొరకు. ఆయన గొప్ప దేవుడు, గొప్ప వాటిని నీ కొరకు దాచి ఉంచాడు. ఆయన ఆశ్రయిస్తే గొప్ప వాటిని నీకు ఇస్తాడు, నిన్ను మేలుతో తృప్తిపరుస్తాడు. నీకు సాటి మరొకరు రారు, నీకు సాటి మరొకరు లేరు. నీ దేవుని ఆశ్రయిస్తే అద్భుతమైనటువంటి ఆనందం, ఆశీర్వాదం నిన్ను తలగా ఉంచుతాడు, కానీ నిన్ను తక్కువగా ఉంచడు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను, నాకు సిగ్గు లేదు. తప్పు చేసేవాడికి సిగ్గు, కానీ నేను నమ్మిన వాడిని, నేను నమ్మిన అత్యున్నతమైనటువంటి దేవుణ్ణి, నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నా కొరకు పరలోక రాజ్యాన్ని విడిచిన దేవుడు, నా కొరకు మండుటెండలో 3 బ్రేకుల మధ్య బలి అయిపోయిన దేవుడు నాకు తెలుసు. నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ప్రభునందు ప్రియులారా, నీ దేవుడు నీ కొరకే నీ పాపాన్ని, నీ శాపాన్ని, నా పాపాన్ని, నా శాపాన్ని, నా భవిష్యత్తును ఆలోచించి, నీ భవిష్యత్తును ఆలోచించి ఆ భయంకరమైన అగ్నిగుండంలో బాధించబడే ఆ దుస్థితిని సూచిన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, నీ భవిష్యత్తు నా భవిష్యత్తుని మార్చివేయడానికి, ధనవంతమైన స్థితి ఇవ్వడానికి కరుణా సంపన్నుడైన దేవుడు పరలోకం నుంచి దిగివచ్చి మనందరి స్థానంలో ఆయన నిలువబడి ఆ కలువరి శిలువ మీద
ఆయన వధించబడ్డాడు. నా దోషాలు భరించి, నా శాపాన్ని భరించి, నా మరణాన్ని భరించి మనందరికి బదులుగా ఆయన వధించబడ్డాడు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తధారలో నీ ఆత్మకు శాంతి, నీ మనసుకు నెమ్మది, శ్రేష్టమైన భవిష్యత్, శాశ్వత కాలం దేవునితో ఉంటావు. భూమి మీద ఉన్నప్పుడు నిన్ను విడువని దేవుడు పరలోక రాజ్యంలో కూడా ఆయనతో కూర్చుంటావు. ఆయన విడువని దేవుడు. నిన్ను ఒకసారి నువ్వు ఆయన ఆశ్రయిస్తే చాలు, భూమి మీద నువ్వెక్కడున్నా సరే నిన్ను వెతుకుతూ కాపాడుతాడు. శరీరాన్ని విడిచితే శాశ్వతమైన మోక్ష రాజ్యానికి శాశ్వత కాలం ప్రభువుతో ఉంటావు. నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు, నీ అడుగులు ఎరిగిన దేవుడు, నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు, నువ్వు దేని గురించి చింతిస్తున్నావో, దేని గురించి ఆలోచిస్తున్నావో ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చింతించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. చింతించి హాస్పిటల్స్కి నీ డబ్బు అంతా ఖర్చు పెడుతున్నావు. దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని మీద ఆనుకో. ప్రభో మీ శరణ చూస్తున్నానయ్యా, నీవే నా దిక్కు. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు అనే ఒక రాజు ఉంటాడు. లెక్కకు మించిన సైన్యం తన మీద యుద్ధానికి వస్తుంది. ఈ రాజు చేసిన పని ఏమిటంటే, శత్రు సైన్యం ఎక్కువగా వచ్చినప్పుడు ఇతను ఏం చేయాలంటే, ఇతను కూడా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలి. తన స్నేహితులైన రాజుల్ని ఆ సైన్యాన్ని తెచ్చుకోవాలి కదండి. ఇది సహజంగా జరిగేది. కానీ ఈ రాజు అట్లా చేయలేదు సుమా. ఏం ఆలోచించలేదు, వెళ్ళిపోయాడు, మందిరానికి వెళ్ళిపోయాడు. చాలామంది ఈ రోజుల్లో మందిరానికి వెళ్ళటం మానుకుంటున్నారు. నీవు తప్పకుండా మందిరానికి వెళ్ళాలి, సహవాసానికి వెళ్ళాలి, మంచి సహవాసానికి వెళ్ళాలి, పరిశుద్ధుల సహవాసానికి వెళ్ళాలి, యథార్థవంతుల సహవాసానికి వెళ్ళాలి, మందిరానికి తప్పకుండానే వెళ్ళాలి. ఈ రాజు మందిరానికి వెళ్ళిపోయి మందిరంలో సాగిలపడి మ్రొక్కి దేవుని ఆశ్రయిస్తాడు. అయ్యా నా దిక్కు నీవేనయ్యా, నాకు శక్తి లేదయ్యా, ఏమీ చేయుటకు తోచదయ్యా. మహోన్నతులకు దేవుని ఆశ్రయించాడు, ఏం ఆలోచించలేదు. వాళ్ళంతమంది ఉన్నారే, నేనేమైపోవాలి ఆలోచించలేదు. శక్తికి మించిన సైన్యం, అమ్మో అని భయపడలేదు. దేవుని సన్నిధిలోకి వచ్చాడు, దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. దేవా నీవే నా దిక్కు ప్రార్థించాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని దిక్కుగా చేసుకోండి. నీ దిక్కు దేవుడే, నిన్ను ఆదరించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను పైకి లేవనెత్తేవాడు దేవుడే. యెహోషాపాతు రాజు దేవుని ఆశ్రయించిన కారణంగా దేవుడు మాట్లాడాడు వెంటనే అతనితో, భయపడద్దు, నేను మీ పక్షంగా యుద్ధం నేను చేస్తాను. ప్రభునందు ప్రియులరా, యెహోషాపాతు రాజు దేవుని ఆశ్రయించిన కారణంగా దేవుడే యెహోషాపాతు రాజు పక్షంగా యుద్ధం చేశాడు, వారికి జయం ఇచ్చాడు. యెహోషాపాతు సొంత ఆలోచన చేయలేదు, ఆలోచించలేదు, చింతించలేదు, భయపడలేదు, బెదిరిపోలేదు. దేవుని ఆశ్రయించాడు, ఫలితంగా జయం పొందాడు. దావీదు కూడా తన జీవితంలో జయం పొందాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు జయం పొందుతారు. నీ మీద నీవు ఆధారపడితే ఓడిపోతావు, నీ ఆలోచన మీద నీవు ఆధారపడితే ఓడిపోతావు, నీ స్వబుద్ధి మీద నీవు ఆధారపడితే ఓడిపోతావు. దేవుని ఆలోచన మీద ఆధారపడు. అయ్యా నీవే నా దిక్కు, నీవే నా ఆలోచన, నీవే నడిపించేవాడు, నీవే కాపాడేవాడు, నీవే కరుణించేవాడు, నీవే. దేవుని ఆశ్రయించు, యేసుక్రీస్తునాథుని ఆశ్రయించు. మనుషులు మాయ మాటలు చెబుతారు, జాగ్రత్త. మనుషులు చెప్పినంతసేపు చెప్పి ఆ ఆపద సమయానికి అడ్రస్ లేకుండా పోతారు, జాగ్రత్త. నీ దేవుడు మహోన్నతుడు, నీ దేవుని ఆశ్రయించు. నీ ప్రతి సమస్యకు దేవుడే జవాబు. ప్రార్థించు, మోకరించు, నీ హృదయాన్ని కృంగరించు. హన్న తన సమస్యకు కృంగిపోలేదు, దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కృంగరించింది. ఫలితంగా ప్రపంచ చరిత్రలో అద్భుతమైన కుమారుని కందే. నీకు పిల్లలు లేరా? దేవుని ఆశ్రయించు. మా సంఘంలో ఒక ఆమెకి 14 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. వచ్చింది, ప్రార్థించింది, అయ్యా ప్రార్థన చేసుకొని అయ్యా నా పరిస్థితి ఇదే అని చెప్పి మేము ప్రార్థన చేశాం. దేవుడు అద్భుతమైనటువంటి కుమారులను ఇచ్చాడు, అద్భుతమైన కుమార్తెలను ఇచ్చాడు. ఎన్నెన్నో అద్భుతాలు చేసే దేవుడు. నీ సమస్యకు దేవుడే పరిష్కారం, నీ సమస్యకు ప్రార్థనే పరిష్కారం. నీ హృదయాన్ని కురుమరించాలి. చాలామంది ప్రార్థన చేయమంటారు, వాళ్ళు మాత్రం ప్రార్థించరు. వాళ్ళు మాత్రం తమ హృదయాన్ని దేవుని సన్నిధిలో కురుమరించుకోరు. వారు మాత్రం దేవుని సన్నిధిలో తమ స్థితిని ఒప్పుకోరు. వారి పాపంలో వారు కొనసాగుతుంటారు. అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కురుమరించు. నీ స్థితి మారిపోయింది సోదరుడా, సోదరి.
నీవు నీ స్థితిని ఒప్పుకోకుండా ఎంతమంది ప్రార్థన చేసినా ప్రయోజనం ఏమైనా ఉందా? నీ యథార్థ ప్రవర్తనను చూచిన దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు. నీ హృదయాన్ని నీవు కృమ్మరించుకుంటే నీ దేవుడు అద్భుతమైన జవాబిస్తాడు. కునుకడు నిద్రపోని దేవుడు నీ దేవుడు. యాకోబుతో దేవుడు చెబుతాడు, యాకోబు నేను నీకు తోడుకుంటాను, నిన్ను కాపాడుతాను, ఎక్కడి నుంచి పారిపోతున్నావో మరలా నిన్ను తీసుకొచ్చి అక్కడ స్థిరపరుస్తాను, నేను చెప్పినది నీతో నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే వరకు నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు అనుకుంటున్నావు నేను ఎట్టయిపోతాను. అపవాది చెడు ఆలోచనల చేత, చెడు తలంపుల చేత నిన్ను కలవర పెడుతున్నాడు, నిన్ను బాధిస్తున్నాడు, నిన్ను బంధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నీకు నీవే కీడు చేసుకునేటట్లు ప్రేరణ నీకు ఇస్తున్నాడు. జాగ్రత్త, అపవాది కుట్రలను కుతంత్రాలను నీవు కనిపెట్టాలి. ప్రభు వశంలోకి రా, పరిశుద్ధాత్మ దేవుని వశంలోకి రా. నిన్ను నువ్వు దేవునికి అర్పించుకో, దేవునికి సమర్పించుకో. నీ దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నీతో మాట్లాడే మాట, నిన్ను విడువను. నువ్వు ఆలోచించొద్దు, నువ్వు భయపడద్దు. సింహాల బోన్లోకి వెళ్ళిన దానియేలు ఆలోచించలేదు, భయపడలేదు. దేవుడు ఆలోచించేశాడు. దేవుడే తన దూత నంపి సింహాలు తనకు ఏ హాని చేయకుండా వాటి నోడు కట్టేశాడు. ప్రభునందు ప్రియులారా, ఏ మనుషుడు నీకు హాని చేయకుండా కాపాడే దేవుడు, ఏ దుస్థితి నీకు రాకుండా పైకి లేవనెత్తే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు యేసుక్రీస్తునాథుడు. నీ హృదయాన్ని ఆయనకి అర్పించుకో, నీ పాపాన్ని ఆయన ఎదుట ఒప్పుకో. యేసు ప్రభువా, నేను దోషిని, నా పాపాలు క్షమించు, నా సొంత ఆలోచన తీసివే ప్రభు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నా హృదయంలో నీకు వచ్చి నివసించయ్యా, నీ ఆలోచన చేత నన్ను నడిపించయ్యా, నా పేరు నీ జీవ గ్రంథంలో రాయ్యా, నా భవిష్యత్తు మీ వశమునకు అర్పిస్తున్నానయ్యా. నిన్ను నువ్వు దేవునికి అర్పించుకో, నీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. కుమారుడా, కుమార్తె, నా మాట వింటే నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తా. నా మాట వింటే నీ దుస్థితి నుంచి నేను బయటికి తీసుకొస్తా. నా మాట వింటే నీలో ఉన్న భయాన్ని, నీలో ఉన్న ఆందోళనని, నీలో ఉన్న కలవరాన్ని తీసివేస్తా. ప్రభునందు ప్రియులారా, నేడే ప్రభువును ఆశ్రయించు. నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ వేదన, నీ దిగులు, నీ బాధను యేసు ప్రభువు అనుభవించారు. ఇక నువ్వు బాధించబడాల్సిన అవసరం లేదు, ఇక నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. నీ శ్రమనంతా యేసయ్య కలువరి శిలువ మీద మోసాడు. ఆ కరుణా సంపన్నుని ఆశ్రయిస్తే నీ చింతలన్నీ పోతాయి, నీ బాధలన్నీ పోతాయి. యేసుక్రీస్తును నమ్ముకున్న వాడికి ఏ చింత లేదు. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు పాడే పాట, చింత లేదు ఇక యేసు పుట్టెను. సోదరి సోదరుడా, చింత లేదు నీకు, ఏ ఆలోచన నీకు అవసరం లేదు. నీ దేవుని మీద ఆనుకో. నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఘనపరుస్తాడు. అట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయునుగాక. ప్రార్థన. కృపాభరితుడా, కనికర సంపన్నుడా, యేసునాథుడా, స్తోత్రాలు. ఈ వర్తమానం వినుచున్న మా ప్రియులను ఆశీర్వదించండి. ఎవరు ఏ చింతలో ఉన్నారో, ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరు ఉద్యోగం లేక బాధపడుతున్నారో, ఎవరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరు ఏ దుస్థితిలో ఉన్నారో, ఎవరు నెట్టివేయబడి, కొట్టివేయబడి, దేవా ఒంటరిగా ఏకాకులుగా మిగిలిపోతున్నారు, దేవా మీ బిడ్డలను కరుణించండి. మిమ్మల్ని ఆశ్రయించి యెహోషాపాతు వలె జయం పొంది, దావీదు వలె జయం పొంది, అబ్రహాము వలె జయం పొంది మీ సన్నిధిలో స్థిరపరచబడి వర్ధులటకు సహాయం చేయండి. చేరువచ్చిన ఒక్కొక్కరిని దీవించమని, విన్న ప్రియులను బలపరచమని, కుటుంబాలను ఆశీర్వదించమని, మమ్మల్ని గురించి చింతించున్న దేవా మా భవిష్యత్తును, మా సర్వస్వాన్ని మీ వశమునకు అర్పితం చేస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి స్తోత్రించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.